హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు హెచ్ఎంటీవీ 4 యాంకర్స్తో ఉన్నారు సంక్రాంతి సోగ్గాడు. మరి సంక్రాంతి సోగ్గాడే కాదు, క్రేజీ గ్రీక్ వీరుడు కూడా. క్రేజీ గ్రీక్ వీరుడే కాదు, టాలీవుడ్ మన్మధుడు. అన్నమయ్య, కింగ్ లాంటి ఎన్నో మాస్ క్లాస్ చిత్రాలతో మనందరినీ అలరించి ఇప్పుడు లేటెస్ట్ గా సోగ్గాడే చిన్ని నాయన మూవీతో మన ముందుకు రాబోతున్నారు కింగ్ నాగార్జున. సో నాగార్జున గారు సంక్రాంతి శుభాకాంక్షలు మీకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే హెచ్ఎంటీవీ వ్యూవర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నాగార్జున గారు, మీ సోగ్గాడే చిన్ని నాయన ఎప్పుడు రిలీజ్ అవుద్దా అని తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గిత్తలు కుమ్మేస్తున్నట్టుందండి. ఎలా ఉంటుంది మూవీ? ఎలా ఉంటుంది? గిత్తలు కుమ్మేస్తున్నట్టు ఉంటుంది. నాకు బాగా ఎక్సైటింగ్గా ఉంది. రేపు రిలీజ్ అవబోతుంది అండ్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. టీం అందరూ బాగా ఎంజాయ్ చేసాం ఈ సినిమా వర్కింగ్ కానీ త్రూ మేకింగ్ ఆఫ్ ఫిలిం. చాలా ఎంజాయ్ చేసి చేసాం ఈ సినిమా అండ్ పక్కా సంక్రాంతి ఫిలిం. అవును, పంచికట్టు అనే కాదు, దాంట్లో ఫిలిం కంటెంట్ కూడా ఒక పండగ వాతావరణం, ఫ్యామిలీ, అది ఎలా ఉంటుందో పల్లెటూరు వాతావరణం అంతా తీసుకొచ్చి తర్వాత పంచకట్లో మళ్ళీ కనిపించారు. అంటే ఇంతకుముందు సినిమాలలో కూడా ఒక 2 సార్లు కనిపించారు. దీనిలో చాలా స్పెసిఫిక్, చాలా స్పెషల్ అని ఈ మూవీ కూడా నాన్నగారికి ట్రిబ్యూట్ లాంటిది అనుకోవచ్చు. అంటే పల్లెటూరు సినిమా చేసి విలేజ్ ఫిలిం చేసి చాలా రోజులు అవుతుంది. అందుకని ఈ మధ్యన చాలామంది కూడా కనపట్లేదు. నేనే కాదు, ఎవరు ఈ మధ్యన కొంచెం ఎక్కువ అర్బన్ సిటీ ఫిలిమ్స్ ఎక్కువ అయిపోయినాయి. నేను లాస్ట్ కనపడి ఎదురులేని మనిషిలో కట్టాను. దానికి ముందు ప్రెసిడెంట్ గారి పెళ్ళం అల్లరల్లుడు, ఆల్మోస్ట్ జానకి రాముడు, ఆల్మోస్ట్ 15 years పైగా అయిపోయింది, 16-17 years. అండ్ అందుకని ఇప్పుడు మళ్ళీ అందరికీ ఫ్రెష్గా కనపడుతుంది ఈ పంచకట్టు. మీ స్టోరీ ఎంపిక కూడా అన్ని క్లాస్ మాస్ ఎలా తీసుకున్నా సరే పబ్లిక్లోకి రీచ్ అయిపోతున్నారు. ఫస్ట్ ఈ స్టోరీ లైన్ విన్నప్పుడు ఎలా అనిపించింది? అంటే డిఫరెంట్గా ఇప్పుడు ఒక స్లాంగ్లో మాట్లాడుతున్నారు. ఆ స్టోరీ లైన్ కూడా జస్ట్ 2 pages ఇచ్చారు. స్టార్టింగ్ 2-3 pages ఇచ్చారు. 2 pages 4 పేజీలో ఏదో ఒక 15 నిమిషాల్లో చెప్పుకోదగ్గ కథే. ఎలా కనెక్ట్ అయింది మరి ఆ స్టోరీ? బాగా నచ్చింది కథ. నచ్చిన తర్వాత రామ్మోహన్ గారు ఇచ్చారు, ఉయ్యాల జంపాల రామ్మోహన్ గారు ఐడియా ఇచ్చారు. అది బాగా కనెక్ట్ అయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి కళ్యాణ్ కృష్ణ అనే యంగ్ మ్యాన్ ఉన్నాడు, మంచి వెరీ టాలెంటెడ్ అని చెప్పి నాకు చెప్పి నా దగ్గర తీసుకొస్తే అతను కళ్యాణ్ని స్టోరీ తయారు చేసుకురమ్మన్నాను అండ్ తయారు చేసుకొచ్చాడు. బాగా నచ్చింది. అప్పుడే నాకు ఏమైందంటే ఈ ఫ్రెష్నెస్ ఫస్ట్ ఒక పల్లెటూరు సినిమా చేసి చాలా రోజులు అవుతుంది. ఫ్రెష్గా ఉంటాయి సీన్స్, ఫ్రెష్గా ఉంటాయి లొకేషన్స్, ఫ్రెష్గా ఉంటాయి కాస్ట్యూమ్ అని అనిపించి చేస్తే బాగుంటుంది అనిపించింది. అండ్ కథ కూడా బాగా దొరికింది అండ్ క్యారెక్టర్స్లో కూడా చక్కటి వేరియేషన్ ఉంది. నాగార్జున గారు రమ్యకృష్ణ గారితో ఎన్నో మూవీస్ చేశారు. ఈ మూవీకి రమ్యకృష్ణ గారిని తీసుకోవడానికి గల కారణం, అలాగే తనతో పాటు లావణ్య త్రిపాఠి. 2 క్యారెక్టర్స్ ఉన్నాయని చెప్పాను ఇందాక. బంగారాజు, రాము. బంగారాజు ఫాదర్, రాము సన్. ఇద్దరు క్యారెక్టర్ బాగా 2 డిఫరెంట్ క్యారెక్టర్స్, వేరియేషన్స్. ఒక అతను బాగా ఎనర్జెటిక్గా, బాగా మాస్ కూడా కాదు, ఒక మొరటితనం ఉండదు. సోగ్గాడులో మొరటితనం ఎక్కడ ఉంటుంది? సో రమ్యకృష్ణ క్యారెక్టరు సత్యభామ, బంగారాజు వైఫ్. అండ్ బంగారాజు వాళ్ళిద్దరికి బాగా వెరీ క్లోజ్. బట్ అన్ఫార్చునేట్లీ పెళ్ళైన త్వరలోనే బంగారాజు చచ్చిపోతాడు. యాక్సిడెంట్ అయితే చచ్చిపోయి ఉన్నాడు. కొన్నేళ్ళు బిడ్డ పుడతాడు రమ్యకృష్ణకి, కొన్నేళ్ళు గడుస్తాయి, బిడ్డ పెరుగుతాడు, డాక్టర్ అవుతాడు, పెళ్ళి అవుతుంది అతనికి. బట్ బంగారాజు కంప్లీట్ ఆపోజిట్, వెరీ ఇన్నోసెంట్గా, షైగా, ఆడపిల్లలంటే సిగ్గు. రాము క్యారెక్టర్కి అటువంటి క్యారెక్టర్. అంటే సినిమాలో బంగారాజు ఎక్కువసేపు ఉండడు అనమాట. సినిమా త్రూఅవుట్ అతనే ఉంటాడు, ఒక ఆత్మలాగా తిరిగి వస్తాడు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత, ఎన్నో సంవత్సరాలు అయిన తర్వాత వీళ్ళకి ఫ్యామిలీని హెల్ప్ చేయడం కోసం, వాళ్ళకు ప్రాబ్లమ్స్లో ఉంటే హెల్ప్ చేయడం కోసం తిరిగి వస్తాడు. 2 క్యారెక్టర్స్లో ప్రోమోస్లో చూస్తుంటే ఇప్పుడు మీరు అన్నట్లుగానే బంగారాజు సోగ్గాడ్లాగా ఫుల్ బ్లాక్ గ్లాసెస్తో స్టైలిష్గా ఉంటే, రాము చాలా ఇన్నోసెంట్గా పెద్ద గ్లాసులు పెట్టుకొని, రెండిట్లోనే తెలిసిపోతుంది ఆ ఇన్నోసెన్సీ. 2 వేరియేషన్ క్యారెక్టర్స్ బాగా. అండ్ లావణ్య త్రిపాఠి రాము వైఫ్. అది బట్ డైలాగ్ నేను ఫస్ట్ ఒకటి అన్నాను కదా, గుండెల్లో గిత్తలు కుమ్మేస్తున్నది. మేము చెప్పిన దానికంటే మీరు చెప్తే సూపర్ ఉంటుంది. నిన్ను చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా? గుండెల్లో గిత్తలు కుమ్మేస్తున్నట్టుంది, సలిపేస్తున్నట్టుంది. అది
కాంబినేషన్ ఏం బాగా నచ్చింది, రామ్మోహన లేకపోతే బంగారాజా? బంగారాజు ఇస్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఎవ్రీథింగ్, బట్ నాకు బాగా నచ్చింది, నాకు కొంచెం ఛాలెంజ్గా అనిపించింది రాము క్యారెక్టర్. ఓకే. కొంచెం చాలా ఎక్కువ దాని గురించి డీటెయిలింగ్ చేసి కొంచెం దాని గురించి ఆలోచించి చేసాం. అలవాటు లేని క్యారెక్టర్ And ఆలోచించి చేసాము. సో ఇక్కడ 2 క్యారెక్టర్స్ మీరే కాబట్టి బ్యాలెన్స్ చేసి ఆన్సర్ చేశారు. మరి రమ్యకృష్ణ గారు నచ్చారా, లావణ్య త్రిపాఠి గారు నచ్చారా, ఎవరితో బాగా ఎంజాయ్ చేశారు? ఒకళ్ళని కాదు, 8 ఫిల్మ్స్ చేసాం ఇప్పటి వరకు. రమ్య ఇస్ లైక్ మై వెరీ గుడ్ ఫ్రెండ్. ఓకే. సినిమా చేసినా చేయకపోయినా రమ్య నాకు నచ్చుతుంది. సినిమానే అవసరం లేదు దానికి, ఓకే. ఒక సినిమాలో చేయవసరం లేదు. రమ్యతో ఎప్పుడన్నా బోర్ కొట్టినా ఫోన్ ఎత్తి మాట్లాడతాను. ఎలా ఉన్నారు రమ్య, బాగున్నారా, పిల్లలు బాగున్నారా అని అడగటానికి. అంత వీఆర్ వెరీ క్లోజ్. బట్ కానీ అండ్ సినిమాలో లావణ్య న్యూ జనరేషన్ యాక్ట్. రమ్యతో యాక్ట్ చేయడం కన్నా లావణ్యతో యాక్ట్ చేసి మా ఇద్దరి జోడీ మెప్పించడం, అది నాకు ఛాలెంజ్ అయింది. ఓకే. సో యాజ్ అ ప్రొఫెషన్లో దట్ ఈస్ మోర్ ఇంట్రెస్టింగ్. ఓకే. ఒక న్యూ జనరేషన్ యాక్టర్స్ మొన్నే వచ్చింది, అండ్ వాళ్ళతో ఒప్పించాలి అనేది. అది కెమిస్ట్రీ కూడా రమ్యకృష్ణ గారితో బాగా వర్కౌట్ అయినట్టు నాట్ ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ. అంటే ఎప్పటి నుంచో తెలిసి ఒక లాంగ్ లాస్ట్ ఫ్రెండ్. ఇద్దరం కలిసి ఇండస్ట్రీకి కలిసి వచ్చాం 30 ఏళ్ల క్రితం. అప్పటి నుంచి పరిచయం. ఆవిడ కూడా అన్నారు సేమ్ హలో బ్రదర్ లో ఎలా అయితే వర్క్ చేశారు సేమ్ అదే సేమ్ నాగరాజుతో వర్క్ ఫీలింగ్ చేశారు. అలాగే ఉంటుంది కదా. తెలుసు, మా యాక్టింగ్లో కూడా కెమిస్ట్రీలో కూడా ఆల్మోస్ట్ ఒక రిథమ్ సెట్ అవుతుంది. నేనేమనబోతున్నాను, నా డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుందో కూడా తనకు అర్థం అవుతుంది. రమ్య కూడా ఎలాగ రియాక్ట్ అవుతుంది అర్థం అవుతుంది. సో ఆటోమేటిక్గా స్క్రీన్ మీద కెమిస్ట్రీ బాగా, అదే కెమిస్ట్రీ అంటారు.